హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం 7th క్లాస్ ఫస్ట్ లెసన్ చూద్దాం. జ్ఞాన్ హమ్కో దీజియే. జ్ఞాన్ హమ్కో దీజియే. చూడండి, ఈ పిక్చర్లో చూడండి. ఒక చెట్టు, అలాగే ఒక అబ్బాయి, ఒక పాప, కొండలు, పువ్వులు, చిన్న చిన్న మొక్కలు, సూర్యుడు, పక్షులు. చూసారా ఎంత బాగుందో? सोचिए, बोलिए. ఆలోచించండి, మాట్లాడండి. इस चित्र में क्या क्या दिखाई दे रहे हैं? ఈ చిత్రంలో మీకేమేం కనిపిస్తున్నాయి? इस चित्र में एक पेड़, एक लड़का और एक लड़की, फूल, सूरज, पक्षी आदि दिखाई दे रहे हैं. बच्चे क्या कर रहे हैं? बच्चे प्रार्थना कर रहे हैं. ज्ञान का अर्थ है जानना. हम गुरु से जानकारी लेते हैं, भगवान से प्रार्थना करते हैं, वे हमें ज्ञान प्रदान करते हैं. आज हम ऐसी ही कविता पढ़ेंगे. జ్ఞాన్ కా అర్థ హై జాననా. జ్ఞానం అంటే అర్థం ఏమిటి? జాననా అంటే తెలుసుకోవడం. హమ్ గురు సే జాన్కారీ లేతే హై. మనం గురువుల నుంచి జ్ఞానాన్ని పొందుకుంటాం. భగవాన్ సే ప్రార్థన కర్తే హై. అలాగే భగవంతుణ్ణి మనం ప్రార్థన చేస్తాం. వే హమే జ్ఞాన్ ప్రదాన్ కర్తే హై. గురువులు అలాగే భగవంతుడు కూడా మనకి జ్ఞానాన్ని ఇస్తారు. ఆజ్ హమ్ ఏసీ హీ కవిత పఢేంగే. ఈరోజు మనం అలాంటి కవితని చదువుకుందాం. జ్ఞాన్ అంటే నాలెడ్జ్, జాననా అంటే తెలుసుకోవడం, గురు అంటే టీచర్, భగవాన్ అంటే భగవంతుడు, ప్రార్థన అంటే ప్రార్థన, ప్రదాన్ కర్నా అంటే ఇవ్వడం. జ్ఞాన్ హమ్కో దీజియే. ఈ కవిత రాసిన వారు రామ్ నరేష్ త్రిపాఠి. ఈయన జన్మించింది 1889, మరణించింది 1962. 1889ని హిందీలో 1889 అంటారు. 962ను 1962 అని అంటారు. రామ్ నరేష్ త్రిపాఠి కా జన్మ కబ్ హువా అంటే ఈ సంవత్సరం రాయాలి. రామ్ నరేష్ త్రిపాఠి జీకి మృత్యు కబ్ హుయి అని అంటే 1962 రాయాలి. ఈ రెండు కూడా మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కానీ మల్టిపుల్ చాయిస్లో కానీ ఇస్తారు. అందుకని ఈ రెండు గుర్తుపెట్టుకోండి. హే ప్రభు, ఆనందదాత, జ్ఞాన్ హమ్కో దీజియే. शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. लीजिए हमको शरण में, हम सदाचारी बने. निंदा किसी की हम किसी से भूल कर भी ना करें. ईर्ष्या कभी भी हम किसी से भूल कर भी ना करें. हे प्रभु आनंददाता, ज्ञान हमको दीजिए. सत्य बोलें, झूठ त्यागे, मेल आपस में करें. प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें. प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें. हे प्रभु आनंददाता, ज्ञान हमको दीजिए.
हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए। लीजिए हमको शरण में, हम सदाचारी बने। लीजिए हमको शरण में, हम सदाचारी बने। निंदा किसी की हम किसी से भूल कर भी ना करें। ईर्ष्या कभी भी हम किसी से भूल कर भी ना करें। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। सत्य बोले झूठ त्यागे, मेल आपस में करे। सत्य बोले झूठ त्यागे, मेल आपस में करे। प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें। प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें। प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें। प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। హే ప్రభు ఆనందదాత. ఇక్కడ పిల్లలు భగవంతుణ్ణి ఏమని సంబోధించారు? ప్రభు అని సంబోధించారు. ఆనందదాత అంటే ఆనందాన్ని మనకు ఇచ్చేవారు అని అర్థం. ఇక్కడ ఓ భగవంతుడా, అలాగే ఇంకొక పేరు ఆనందదాత అని భగవంతుణ్ణి పిల్లలు స్మరిస్తున్నారు. హే ప్రభు ఆనందదాత, జ్ఞాన్ హమ్కో దీజియే, మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఏ జ్ఞానం ఇవ్వాలి అని కూడా ఇక్కడ మనం చదువుతాం. ఎలాంటి జ్ఞానం కావాలని పిల్లలు అడగాలట అంటే, శీఘ్ర సారే దుర్గుణంకో దూర హంసే కీజియే. శీఘ్ర అంటే ఇప్పుడు, మాలో ఉన్న దుర్గుణాలన్నింటినీ మా నుంచి దూరం చేసేయండి. తక్షణమే, శీఘ్ర అంటే తక్షణమే, ఇప్పుడే మాలో ఉన్న దుర్గుణాలన్నింటినీ కూడా మా నుంచి దూరం చేసేయండి. లీజియే హమ్కో శరణ్ మే, హమ్ సదాచారి బనే. మమ్మల్ని మీ పాదాల దగ్గరికి, మీ పాదాల చెంతకి మమ్మల్ని తీసుకోండి. అలా తీసుకునేట్టయితే హమ్ సదాచారి బనే. సదాచారి అంటే సత్ప్రవర్తన. మీరు ఎప్పుడైతే మమ్మల్ని మీ పాదాల దగ్గర తీసుకుంటారో అప్పుడు మేము సత్ప్రవర్తన కలిగిన వాళ్ళం అయిపోతాం. నిందా కిసీకి హమ్ కిసీసే భూల్ కర్ భీ నా కరే. మేము పొరపాటున కూడా ఎవ్వరినీ నిందించకూడదు. నిందా కిసీకి, ఎవ్వరినీ కూడా మేము నిందించకూడదు. భూల్ కర్బీ అంటే, భూల్ అంటే పొరపాటు. మేము పొరపాటున కూడా ఎవరిని మేము నిందించకూడదు. మీరు మాకు అలాంటి జ్ఞానాన్ని ఇవ్వండి. అలాగే ఈర్షా కభీబీ హమ్ కిసీ సే భూల్ కర్బీ నా కరే. మేము పొరపాటును కూడా ఎవరిని చూసి ఈర్ష పడకూడదు. అంటే మాలో ఉన్న ఈర్ష స్వభావాన్ని కూడా మా దగ్గర నుంచి మీరు తీసేయండి. హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హమ్కో దీజియే. ఓ ప్రభా ఆనందదాత, మీరు మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. సత్య బోలే అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. झूठ త్యాగే, झूठ అంటే అబద్ధం, అబద్ధాన్ని మేము విడిచిపెట్టాలి. మేల్ ఆపస్ మే కరే, మేము అందరం కలిసి ఉండాలి. మేము ఎప్పుడు సత్యం మాట్లాడేలాగున, అలాగే అబద్ధం వదిలిపెట్టేలాగున, అలాగే మేమందరం కలిసి ఉండేలాగున ఆ జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించండి. ప్రేమ్ సే హమ్
గురుజనుకి నిత్య హీ సేవా కరే. మా గురువులని మేము చాలా ప్రేమగా చూసుకునేలాగా మంచి జ్ఞానాన్ని, మంచి మనసును మీరు మాకు ఇవ్వండి. ప్రేమ సే హమ్ సంస్కృతికి నిత్య హీ సేవా కరే. సంస్కృతి అంటే కల్చర్. మా కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మేము ప్రేమించేలాగున, దాన్ని మేము ఫాలో అయ్యేలాగున మమ్మల్ని మీరు దీవించండి. హే ప్రభు ఆనందదాత జ్ఞాన హమ్కో దీజియే. భగవంతుడా మాకు ఇలాంటి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి అని పిల్లలు ఎప్పుడూ ప్రార్థన చేయాలట. అర్థమైందా పిల్లలు? ఇక్కడ మీకు కవితాక సారాంశ్ కూడా ఇచ్చేశారు. బాలక్ భగవాన్ సే ప్రార్థన కర్తే హే కి, పిల్లలు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఎలా అంటే, హే భగవాన్, ఓ భగవంతుడా, హమ్కో జ్ఞాన్ దీజియే, మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. జల్దీ హమారే దుర్గుణోంకో హంసే దూర్ కీజియే, తొందరగా మాలోని ఉన్న దుర్గుణాలన్నింటినీ కూడా మా నుంచి దూరం చేసేయండి. హమ్ కిసీకి నిందా నా కరే, మేము ఎప్పుడు ఎవరిని నిందించకూడదు. హమ్ కిసీసే ఈర్ష్యా నా కరే, మేము ఎవరి మీద ఈర్ష్యా స్వభావం చూపించకూడదు, ఎవరి మీద ఈర్ష్యపడకూడదు. హమ్ హమేషా సచ్ కహే, మేము ఎప్పుడు నిజం మాట్లాడాలి. झूठ त्याग दें, झूठ అంటే అబద్ధం. మేము అబద్ధం చెప్పకుండా అబద్ధాలన్నింటినీ వదిలిపెట్టేసేయాలి. హమ్ హమేషా గురుజనోకి సేవా కరే, మేము ఎప్పుడు మా గురువుల్ని మేము పూజించాలి, వాళ్ళకి సేవ చేసేలాగున మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. హమ్ ప్రేమ్ సే సంస్కృతికి సేవా కరే, మా సంస్కృతి ఏదైతే ఉందో, మా కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మేము ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళకి మేము సేవ చేయాలి అని. యహీ హమారీ ప్రార్థన హే, మా ప్రార్థన ఇదే. శబ్దార్థ చూడండి నెక్స్ట్ పేజ్లో. ప్రభు, భగవాన్, शीघ्र, जल्दी, दुर्गुण, बुरे गुण, निंदा, बुराई, ईर्ष्या, जलन, त्यागना, छोड़ना, नित्य, सदा, झूठ, असत्य. నాతో పాటుగా చెప్పండి అమ్మా. ప్రభు, భగవాన్, शीघ्र, जल्दी, दुर्गुण, बुरे गुण, निंदा, बुराई, ईर्ष्या, जलन, त्यागना, छोड़ना, नित्य, सदा, झूठ, असत्य. ప్రభు, భగవాన్, మనం దేవుడిని ఒక్కొక్కసారి భగవాన్ అంటాం, ఒక్కొక్కసారి ప్రభు అంటాం కదా. శీఘ్ర అంటే ఇప్పుడు, ఇప్పుడే, శీఘ్ర అంటే ఇప్పుడే, తక్షణమే. దుర్గుణ్ అంటే చెడ్డ గుణాలు. నింద అంటే నిందించడం. ఈర్ష అంటే ఈర్షా స్వభావం. త్యాగ్న అంటే వదిలిపెట్టడం. నిత్య అంటే నిత్యము. ఝూట్ అంటే అబద్ధం. శృత్ లేఖ్ అంటే క్లాస్ రూమ్లో మనకి డిక్టేషన్ చెప్తారు కదా, ఆ వర్డ్స్ అన్నమాట. ఇవి మీరు బాగా చదువుకోవాలి, చూసి రాసి కంఠస్థ పెట్టేసుకోవాలి, చూడకుండా కూడా రాయగలగాలి. ప్రభు, జ్ఞాన్, शीघ्र, ईर्ष्या, सत्य, संस्कृति. తర్వాత सुनिए बोलिए क्वेश्चंस. बालक भगवान से क्या प्रार्थना करते हैं? बालक किन की सेवा करना चाहते हैं? बच्चे किसे त्यागना चाहते हैं? पढ़िए, జోడీ బనాయే. మ్యాచింగ్ ఇది. ఇక్కడ రైమ్కి సంబంధించి ఉంటుంది. ప్రభు, గురుజనో, సత్య, झूठ, दुर्गुण. कभी नहीं बोलना चाहिए, से दूर रहना चाहिए. आनंद दाता है, हमेशा बोलना चाहिए. की सेवा करनी चाहिए. ప్రభు ఆనందదాత హే, భగవంతుడు
ఆనందాన్ని ఇచ్చే ఆయన, ఆనందాన్ని ప్రసాదించే ఆయన. తర్వాత గురుజనో కి సేవా కర్నీ చాహియే, మనం ఎప్పుడూ కూడా గురువులకు సేవ చేయాలి. సత్య హమేషా బోల్నా చాహియే, మనం ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడాలి. झूठ कभी नहीं बोलना चाहिए, మనం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. దుర్గుణ్ సే దూర్ रहना चाहिए, దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం దూరంగా ఉండాలి. ఇక్కడ రైమ్ని ఒక వరుస క్రమంలో ఇవ్వకుండా పైది కింద కింద పైన ఇచ్చారు. దాన్ని మనం వరుస క్రమంలో రాయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए, सत्य बोलें झूठ त्यागे मेल आपस में करें, निंदा किसी की हम किसी से भूल कर भी ना करें, हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए. ఇక్కడ ఇచ్చారు కదా, దీని వరుస క్రమంలో రాస్తే ఇలా వస్తుంది. ఫస్ట్ది हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए, निंदा किसी की हम किसी से भूल कर भी ना करें, सत्य बोले झूठ त्यागे मेल आपस में करें, प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें. ఇలా రాయాలి మీరు. सही वर्तनी वाले शब्दों पर गोला बनाइए. ఇక్కడ ఒకటి కరెక్ట్ ఇస్తారు, మిగిలినవన్నీ రాంగ్ ఇస్తారు. అందులో కరెక్ట్ అనే శబ్దం ఏంటో మనం చూసి దాన్ని సర్కిల్ పెట్టాలి. ఇక్కడ చూడండి, ప్రభు, పర్భు, ప్రభు, ప్రభు ఇచ్చారు. అందులో కరెక్ట్గా ప్రభు ఉంది, అందుకని సర్కిల్ పెట్టాలి. శీఘ్ర, ఇది కరెక్ట్. శీఘ్ర, ఇది శీఘ్ర. శీఘ్ర, ఇది శీఘ్ర. ఇది కరెక్ట్ కనుక సర్కిల్ పెట్టాను. తర్వాత చూడండి, ఈర్ష, ఇవి మీరు టెక్స్ట్ బుక్లో రాసుకోండి. ఈర్ష, సంస్కృతి, నిత్య, ఇవి కరెక్ట్. नीचे दिए गए वाक्यों में चित्रों से संबंधित शब्दों पर गोला बनाइए. ఇక్కడ మనకి కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, దాని కింద ఒక సెంటెన్స్ ఇచ్చారు. వీటికి సంబంధించి ఏదైతే ఉందో అది మనకి సర్కిల్ పెట్టమని చెప్పారు. ఇక్కడ చూడండి, హమ్ బడోంకి సేవ కర్నీ చాహే, మనం పెద్దవాళ్ళకి సేవ చేయాలి. పెద్దవాళ్ళు, హమ్ బడో, ఇది సర్కిల్ పెట్టారు. మనం చూడండి, నెక్స్ట్ చూడండి, బచ్చే ప్రార్థన కర్తే హే. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి, మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, పిక్చర్లో పిల్లలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, అందుకని ప్రార్థన అనే పదాన్ని సర్కిల్ పెట్టాను. తర్వాత చూడండి, దూద్ పీనే సే శక్తి మిల్తీ హే, పాలు తాగడం వల్ల మనకి శక్తి వస్తుంది. బాబు ఏం చేస్తున్నాడు, పాలు తాగుతున్నాడు, అందుకని ఇందులో ముఖ్యమైన పదం దూద్. ఇక్కడ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది, బాల్. బాల్ హిందీలో గేంద్ అంటారు, అందుకని హమ్ సబ్ గేంద్ సే ఖేల్తే హే, మనం అందరం కూడా బాల్తో ఆడతాం. ఇక్కడ పిక్చర్లో బాల్ ఉంది కనుక గేంద్ సర్కిల్ పెట్టాను. తర్వాత చూడండి, కృషక్ ఖేత్ జోత్తే హే, రైతు ఏం చేస్తారు, పొలం దున్నుతారు. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారు, పిక్చర్లో కృషక్, రైతు కనిపిస్తున్నారు కనుక కృషక్ సర్కిల్ పెట్టాను. లిఖియే, ఇవి మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ అండ్ ఆన్సర్. చూడండి ఏమిచ్చారు, नीचे दिए गए ప్రశ్నों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. ఇక్కడ ఏదైతే ప్రశ్నలు ఇచ్చారో వాటిని చిన్న చిన్న వాక్యాలుగా జవాబు రాయండి అని ఇచ్చారు. చూద్దామా, आनंददाता कौन है, वे हमें क्या देते हैं.
ఆనందదాత అంటే ఎవరు, ఆయన మనకు ఏమిస్తారు అనేది ప్రశ్న. ఆనందదాత భగవాన్ హే, మనకి ఆనందాన్ని ఇచ్చే ఆయన భగవంతుడు. వే హమే జ్ఞాన్ దేతే హే, ఆయన మనకు జ్ఞానాన్ని ఇస్తారు. సెకండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూడండి. హమ్ సదాచారి కబ్ బన్ పాతే హే, మనం మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళగా మనం ఎప్పుడు మారుతాము అనంటే, జబ్ హమ్ భగవాన్ కి శరణ్ మే జాతే హే, మనం ఎప్పుడైతే భగవంతుడి చరణాల దగ్గరికి వెళతామో, ఎప్పుడైతే మనం ఆయనకి ఒబే అవుతామో, తబ్ హమ్ సదాచారి బన్ పాతే హే, అప్పుడు మనం సత్ప్రవర్తన కలిగిన వాళ్ళగా మారిపోతాం. గురుజనోకి సేవ కేసే కర్నీ చాహియే, మనం మన గురువులకి సేవ ఎలా చేయాలి అనంటే, గురుజనోకి సేవ హమ్ ప్రేమ్ సే కర్నీ చాహియే, మనం గురువులకు సేవ ఎప్పుడు ప్రేమతో చేయాలి. ఒకసారి ఈ మీనింగ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, తీసుకుని నోట్స్ రాసుకోండి. కనిపిస్తుందా క్లియర్గా? ఇవి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసుకుంటే మీకు చదివేటప్పుడు బాగా ఉపయోగపడతాయి. నోట్స్ కూడా రాసుకోండి. ఇవి మీనింగ్స్. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్ రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి ఇక్కడికి. థర్డ్ క్వశ్చన్. మనం ఇప్పటి వరకు రైము, వాటి మీనింగ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ గ్రామర్ పార్ట్ మొత్తం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిల్లలు.